మీరు నన్ను ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. ట్విట్టర్ అకౌంట్ ఉంటే SKH TECH Telugu అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి POCO M2 గురించి. ఈ ఫోన్ అయితే మనకి ఈరోజే రిలీజ్ అయింది, అంటే 8th సెప్టెంబర్ 2020 మనకి ఇండియాలో అయితే ఈ ఫోన్ రిలీజ్ అయిందన్నమాట. సో దీని స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 10,999, అంటే బడ్జెట్లో మనకి పోకో ఫోన్ అయితే వస్తుందన్నమాట. సో 11,000 నుంచి 6GB 64GB ర్యామ్తో. సో దీని గురించి నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్ అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. మొత్తం వీటి చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. అలాగే దీని ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 15th సెప్టెంబర్ 2020 మధ్యాహ్నం 12 గంటలకు ఉంది ఫ్లిప్కార్ట్లో. అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోండి. సో స్టార్ట్. రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. పోకో M2 స్పెసిఫికేషన్స్ మనకి విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.53 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇది ఇన్సెల్ IPS డిస్ప్లే అనమాట. 2.5D కర్వ్ గ్లాస్ అయితే లభిస్తుంది. అలాగే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మీకు చాలా చిన్న నాచ్ అయితే లభిస్తుంది. అలాగే ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని PPI చూసుకుంటే 394 PPI ఉంది. అలాగే దీని రెజల్యూషన్ చూసుకుంటే 2340x1080 పిక్సెల్స్. ఇందులో మనకి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 వేరియంట్స్ అయితే లభిస్తాయి. ఒకటి వచ్చి 6GB ప్లస్ 64GB. దీని ప్రైస్ చూసుకుంటే 10,999, అంటే 11,000 రూపీస్. అలాగే ఇంకో వేరియంట్ చూసుకుంటే 6GB 128GB వేరియంట్. దీని ప్రైస్ చూసుకుంటే 12,499, అంటే 12,500 రూపీస్ దీని ప్రైస్. సో అలాగే ఇందులో మీకు ట్రిపుల్ స్లాట్ సపోర్ట్ అయితే లభిస్తుంది. 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. సో డెడికేటెడ్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చేసారనమాట. అలాగే ఫోన్లో మీకు 4G VoLT సపోర్ట్ కూడా లభిస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు క్వాడ్ కెమెరాస్ లభిస్తాయి అనమాట, అంటే 4 కెమెరాలు లభిస్తాయి. ఒకటి వచ్చి 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇది రేర్ కెమెరా మనకి. సో ఇది మెయిన్ కెమెరా అంట. సో దీని అపర్చర్ f2.2 వచ్చింది. సో ఇంకోటి వచ్చి 8 మెగాపిక్సెల్, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. దీని అపర్చర్ f2.2. అలాగే ఇంకోటి వచ్చి 5 మెగాపిక్సెల్, ఇది వచ్చి మనకి మైక్రో కెమెరా అనమాట. అలాగే ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్, అది వచ్చి మీకు డెప్త్ సెన్సార్. సో ఇలా మొత్తం 4 కెమెరాలు అయితే మీకు ఇక్కడ లభిస్తాయి. అలాగే వీటితో పాటు రకరకాల ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు ఇచ్చారు. దీంట్లో బ్యూటీ మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది. అలాగే మీకు ఇక్కడ హెచ్డీలో వీడియోస్ తీసుకోవచ్చు, ఫుల్ హెచ్డీలో వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ రకరకాల ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. మీకు స్లో మోషన్, టైం ల్యాప్స్ లాంటివన్నీ ఇచ్చేసారనమాట. అలాగే పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. సో ఇందులో కూడా మీకు రకరకాల కెమెరా ఫీచర్స్ ఇచ్చారు. బ్యూటీ మోడ్, పోర్ట్రేట్ మోడ్, నైట్ మోడ్, ఇలా అన్ని రకాల ఫీచర్స్ అయితే మీకు లభిస్తాయి అనమాట. అలాగే ఇక్కడ కూడా ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే తీసుకోవచ్చు మీరు. ఈ ఫోన్లో ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఈ ఫోన్లో మీకు లేటెస్ట్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది MediaTek నుంచి. MediaTek Helio G80 ఇది ఒక లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట MediaTek నుంచి. సో ఇది వచ్చి మీకు ఒక Octacore Processor 2.0 GHz పైన పనిచేస్తుంది. సో ఇలా మీరు గేమ్స్ అయితే బాగానే ఆడొచ్చు అనమాట ఈ ప్రాసెసర్ ద్వారా. అలాగే ఈ ఫోన్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 లభిస్తుంది విత్ లేటెస్ట్ UI అనమాట. మీకు పోకో UI అయితే వస్తుంది. పోకో UI అంటే MIUI 11 అనమాట. సో MIUI 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మీకు లభిస్తుంది. సో 12 కూడా వచ్చేసి ఉంటుంది అప్పటిదాకా. ఈ ఫోన్లో మీకు బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో 18 wattsతో మీరు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్లో చేసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు P2I ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది అనమాట. సో వాటర్ స్ప్లాషెస్ పడినా కూడా మీకు ఫోన్కి అయితే ఏం కాదు. విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే IR బ్లాస్టర్ లభిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు ambient లైట్ సెన్సార్ లభిస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ లభిస్తుంది, ఈ కంపాస్ లభిస్తుంది, యాక్సిలోమీటర్ లభిస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. అలాగే వీటితో పాటు IR బ్లాస్టర్ లభిస్తుంది. సో IR బ్లాస్టర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఫస్ట్ టైం. సో ఇదనమాట ఓవరాల్ మనకి సెన్సార్స్. అలాగే మీకు IR బ్లాస్టర్ లాంటివి ఫీచర్స్ వచ్చారు. అలాగే సెక్యూరిటీ ఫీచర్స్. ఈ ఫోన్ డెప్త్ చూసుకుంటే 9.1 mm ఉంది. వెయిట్ చూసుకుంటే 198 grams ఉందన్నమాట. ఈ ఫోన్ అయితే మీకు 3 కలర్స్లో లభిస్తుంది. ఒకటి వచ్చి పిచ్ బ్లాక్, అలాగే స్లేట్ బ్లూ, అలాగే బ్రిక్ రెడ్. సో ఇలా 3 కలర్స్ అయితే మీకు లభిస్తుంది. సింపుల్గా చెప్పంటే బ్లాక్, బ్లూ అండ్ రెడ్ కలర్స్లో అయితే మీకు ఈ ఫోన్ లభిస్తుంది. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ మనకి పోకో M2 గురించి. ప్రోస్ అండ్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు పెద్ద ప్రో వచ్చి ఫుల్ HD ప్లస్ స్క్రీన్ అనమాట.
సో ఇది మీకు అతిపెద్ద ప్రో అవుతుంది ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ప్రాసెసర్ MediaTek Helio G80, సో ఇది కూడా అతిపెద్ద ప్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, సో ఇది కూడా చాలా పెద్ద ప్రో అవుతుంది ఫోన్కి. కనెక్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ట్రిపుల్ స్లాట్ ఇచ్చారు, సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. కనెక్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ర్యామ్ అండ్ రోమ్ చాలా ఎక్కువ ఇచ్చారనమాట. 6GB + 64GB ఇచ్చారు బేస్ వేరియంట్కి, సో ఇది కూడా అతిపెద్ద ప్రో అవుతుంది. కనెక్ట్ చూసుకుంటే కెమెరాస్, సో రేర్ కెమెరాస్ మీకు 4 కెమెరాస్ ఇచ్చారు, సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు P2I ప్రొటెక్షన్ ఇచ్చారు, సో ఇది కూడా ఒక ప్రో అవుతుంది అనమాట ఈ ఫోన్కి. సో కనెక్ట్ చూసుకుంటే ప్రైజింగ్, సో 11,000 రూపీస్కి మీకు అద్భుతమైన మీకు మంచి స్మార్ట్ ఫోన్ అయితే లభిస్తుంది అనమాట బడ్జెట్లో. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో ఇంకా ప్రో చూసుకుంటే ఇక్కడ మీకు IR బ్లాస్టర్ ఇచ్చారు, వీటితో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే వీటితో పాటు మీకు ఇక్కడ ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే మీకు IR బ్లాస్టర్ ఇచ్చారు. సో వీటితో పాటు మీకు చాలా రకాల సెన్సర్స్ అన్నీ ఇచ్చారనమాట. సో ఇవి కూడా ఈ ఫోన్కి ప్రో అవుతాయి. ఇంకా నెక్స్ట్ కలర్స్ వైజ్ చూసుకున్న ఫోన్ అయితే చాలా బాగుంది చూడడానికి, సో ఇది కూడా మనకి ప్రో అవుతుంది. సో నెక్స్ట్ కాన్స్ విషయం చూసుకుంటే ఒకటే ఒక కాన్ ఉందన్నమాట, అది వచ్చి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో ఇది ఒక్కటి మాత్రం నాకైతే కాన్ అనిపిస్తుంది. సో మిగతావన్నీ ఈ ఫోన్లో ప్రోసే. ఇంకా POCO M2 గురించి నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండర్ 11,000 రూపీస్, సో 11,000 రూపీస్ లోపల ఈ ఫోన్ అయితే ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ మీకు బడ్జెట్లో లభిస్తుంది. సో వీటితో పాటు ఇక్కడ మీకు గేమింగ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. PUBG కూడా ప్లే అవుతుంది, అయితే PUBG ప్రెసెంట్ బ్యాన్ అయింది. సో మీకు ఫ్రీ ఫైర్ అయితే ప్లే అవుతుంది, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ప్లేయబుల్ అనమాట. సో పర్వాలేదు, ప్లే అయితే అవుతాయి మీకు, అలాగే మీకు మిగతా గేమ్స్ కూడా ప్లే అవుతాయి అనమాట. అయితే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి, ప్లే అవుతాయి, బాగానే ఆడొచ్చు. సో పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇక్కడ ఇచ్చారు, వీటితో పాటు మల్టీ టాస్కింగ్ కూడా బాగుంటుంది, ఇక్కడ మీకు ల్యాగ్ అనేది ఉండదు, ప్లస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది అనమాట ఈ ఫోన్లో మీకు బడ్జెట్లో. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ర్యామ్ అండ్ రోమ్ మీకు చాలా ఎక్కువ ఇచ్చారు, సో బాగుంది చూడడానికి. మీకు 11,000 రూపీస్కి 6GB ర్యామ్ ఇవ్వడం చాలా మంచి విషయం అనుకోవచ్చు. కనెక్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు బ్యాటరీ, సో పెద్ద బ్యాటరీ ఇచ్చారు, సో మీకు ఆల్మోస్ట్ 2 days అయితే బ్యాకప్ వచ్చేస్తుంది నార్మల్ యూసేజ్కి. హెవీ యూసేజ్కి అయితే మీకు 1 day మాత్రమే వస్తుంది అనమాట. సో కనెక్ట్ చూసుకుంటే ఫుల్ HD+ స్క్రీన్, సో 11,000 రూపీస్కి ప్రస్తుతం అయితే చాలా రియల్మీ ఫోన్స్ అయితే మనకి HD+ ఇస్తున్నాయి. ఇక్కడ POCO M2 మనకి ఫుల్ HD+ స్క్రీన్ అయితే ఇస్తుంది, సో ఇది మంచి విషయం, ఇది కూడా ప్లస్ పాయింట్ అనమాట ఈ ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్పాండబుల్ మెమరీ ఇచ్చారు, అంటే ట్రిపుల్ స్లాట్ కూడా ఇచ్చారు. సో 2 SIMs ప్లస్ మెమరీ కార్డ్ కూడా ఈజీగా వేసుకోవచ్చు మీరు, సో ఇది కూడా మంచి విషయం ఈ ఫోన్కి. ఇక ఓవరాల్ అన్నీ ఉన్నాయన్నమాట ఫీచర్స్ ఈ ఫోన్లో. మీకు ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే మీకు ఫేస్ అన్లాక్ ఉంది, సో అన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయన్నమాట. మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్. సో ఈ ఫోన్ డిజైన్ అండ్ లుక్ చూస్తూ ఉంటే మీకు వేరే ఫోన్ గుర్తు వస్తూ ఉంటుంది, అదేంటో మీ అందరికి తెలిసే ఉంటుంది, అది Redmi 9 Prime. సో సేమ్ ఫోన్నే మనకి ఇక్కడ రీబ్రాండ్ చేసి తెచ్చారనమాట. అయితే ఇక్కడ మీకు ర్యామ్ అండ్ రోమ్ పెంచారు, ర్యామ్ 6GB చేశారు, అందులో 4GB ఉంది, ఇక్కడ 6GB చేశారు. అండ్ వీటితో పాటు ఇక్కడ మీకు IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు, ప్లస్ వీటితో పాటు మీకు ఇక్కడ బెటర్మెంట్ అనేది కొద్దిగా ఇచ్చారనమాట. కంపేర్ టు Redmi 9 Pro కొద్దిగా బెటర్మెంట్ ఇచ్చారు, ప్లస్ ఎక్కువ కూడా ఇచ్చారనమాట. సో Redmi 9 Prime కన్నా ఈ ఫోన్ కొద్దిగా బెటరే అనమాట కంపేర్, అంటే ఫ్యూచర్ వైజ్ కూడా కొద్దిగా బెటర్. సో ఓవరాల్ అయితే ఫోన్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, 11,000 రూపీస్ మీ బడ్జెట్ అయితే. మీరు రెడ్మీ ఫ్యాన్ అయితే Redmi 9 Primeకి వెళ్ళొచ్చు, POCO ఫ్యాన్ అయితే మీరు POCO M2కి వెళ్ళొచ్చు అనమాట. సో రెండు మంచి ఫోన్లే, రెండు కొన్నా నో ఇష్యూ, రెండు బాగానే ఉంటాయి. సో మీకు ఏ కలర్ కావాలంటే అది కొనుక్కోండి, బాగానే ఉన్నాయి. అండర్ 11,000 అయితే గుడ్ ఫోన్ ఇది, నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను. కావద్దంటే మీ ఇష్టం అనమాట. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ గురించి, అలాగే ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అంతవరకు బాయ్.